హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం సీటెట్లో మ్యాథ్స్ పెడగాలజీ గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్ కావడం ఫస్ట్ టైం అట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ యొక్క నేచర్ ఏంటి? ఇప్పుడు ఒక మనిషి యొక్క నేచర్ ఏంటి అంటే ఆ మనిషి యొక్క క్వాలిటీస్ గురించి చెప్తాం. అతను ఎలా బిహేవ్ చేస్తాడు, అతను ఎలా ఆలోచిస్తాడు. సో అతని క్వాలిటీస్ అనేవి మనం డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇన్ ద సేమ్ వే మ్యాథమెటిక్స్ యొక్క నేచర్ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ లాజికల్. మీరు ఏ లెవెల్ మ్యాథ్స్ అయినా సరే తీసుకోండి, ఫస్ట్ క్లాస్ తీసుకోండి, లేదంటే బీటెక్ లెవెల్ మ్యాథ్స్ తీసుకోండి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక లాజిక్ అనేది ఉంటుంది. సో లాజికల్ థింకింగ్ అనేది లేకుండా, లాజిక్ లేకుండా మనం మ్యాథ్స్లో ఏ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయలేం. సో మ్యాథమెటిక్స్ అనేది లాజికల్ ఇన్ నేచర్. నెక్స్ట్ యాబ్స్ట్రాక్ట్ ఇన్ నేచర్. ఇప్పుడు కాంక్రీట్ థింగ్స్ అంటే ఏంటి? ఏవైతే చూడగలుగుతామో, టచ్ చేయగలుగుతాం, అవి కాంక్రీట్ థింగ్స్. యాబ్స్ట్రాక్ట్ థింగ్స్ అంటే ఏంటి? ఏవైతే మన మైండ్లో జరుగుతుంటాయో అవన్నీ కూడా యాబ్స్ట్రాక్ట్ థింగ్స్. థింకింగ్ అయి ఉండొచ్చు, ఇమాజినేషన్ అయి ఉండొచ్చు, రీజనింగ్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏంటిది? యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ కిందకు వస్తాయి. ఇప్పుడు మ్యాథ్స్ గురించి అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకోండి. ఈ ప్రాబ్లం క్వశ్చన్ చదివారు, దాన్ని అర్థం చేసుకోవడం. నెక్స్ట్ ఆ ప్రాబ్లంకి ఏ ఫార్ములా అప్లై చేయాలి అని ఆలోచించడం. ఈ ఫార్ములా అప్లై చేస్తే వస్తుందా అని దాన్ని ఇమాజిన్ చేసుకోవడం. సో ఇవన్నీ కూడా ఏంటిది? మన మైండ్లోనే రన్ అవుతూ ఉన్నాయి. అంటే ఏంటి? అది యాబ్స్ట్రాక్టే కదా. సో మ్యాథమెటిక్స్ అనేది యాబ్స్ట్రాక్ట్ ఇన్ నేచర్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అనేది హైరారికల్ ఇన్ నేచర్. అంటే ఇప్పుడు మీరు అడిషన్ తీసుకోండి, అడిషన్ లేకుండా మల్టిప్లికేషన్ లేదు, సబ్ట్రాక్షన్ లేకుండా డివిజన్ లేదు. అంటే ప్రతి కాన్సెప్ట్ కూడా ఇంకో కాన్సెప్ట్కి రిలేట్ అయి ఉంటుంది. బేసిక్ అయి ఉండొచ్చు, హయ్యర్ లెవెల్ మ్యాథ్స్ అయి ఉండొచ్చు. ప్రతిదీ కూడా మనకి పర్సంటేజ్ అనేది, లేదంటే ఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ ఎక్కడెక్కడ వాడతాం? పర్సంటేజ్లో వాడతాం, రేషియో అండ్ ప్రపోర్షన్లో వాడతాం, ఎన్ని కాన్సెప్ట్స్లో వాడుతూ ఉంటాం ఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ని. సో ఒక కాన్సెప్ట్ అనేది ఇంకో కాన్సెప్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది, అంటే హైరారికల్ ఇన్ నేచర్ అని అర్థం. నెక్స్ట్ ఇదే పాయింట్ని ఎన్సీఆర్టీ టాల్ షేప్ అని అంటుంది. అంటే మ్యాథ్స్లో బేసిక్ లెవెల్ మ్యాథ్స్ తెలియకుండా మనం హయ్యర్ లెవెల్ మ్యాథ్స్ అనేది నేర్చుకోలేము. లైక్ బేసిక్ క్యాలిక్యులేషన్స్, పర్సంటేజ్ అయి ఉండొచ్చు, ఫ్రాక్షన్స్ అయి ఉండొచ్చు, క్యాలిక్యులేషన్స్ అయి ఉండొచ్చు. సో ఇలా బేసిక్ కాన్సెప్ట్స్ తెలియకుండా మనం నెక్స్ట్ టాపిక్స్ని నేర్చుకోలేము అని అంటారు. దాన్నే టాల్ షేప్ అని ఎన్సీఆర్టీ అంటుంది. సో ఇది నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. అసలు మనం పిల్లలకి మ్యాథ్స్ ఎందుకు నేర్పిస్తాము? ఫస్ట్ మ్యాథమెటైజేషన్ ఆఫ్ చైల్డ్స్ థాట్ ప్రాసెస్. పిల్లల థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మ్యాథమెటైజ్ అవ్వడానికి. ఏదైతే కాన్సెప్ట్ నేర్పిస్తున్నామో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వాళ్ళ రియల్ లైఫ్లో అప్లై చేయగలగాలి. ఇప్పుడు మనం బేసిక్ చిన్నపిల్లల గురించి మాట్లాడుకుంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ కాన్సెప్ట్స్ అనేవి నేర్పిస్తూ ఉంటాం. ఇవి వాళ్ళు రియల్ లైఫ్లో షాప్కి వెళ్ళినప్పుడు బిస్కెట్స్, చాక్లెట్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, వాట్ ఎవర్ వాళ్ళు పర్చేస్ చేసేటప్పుడు మ్యాథ్స్ అనేది వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఒక 10 రూపీస్ ఇచ్చి 5 రూపీస్ పెన్ తీసుకుంటే నాకు రివర్స్ 5 రూపీస్ వస్తుంది అని వాళ్ళు మ్యాథమెటైజ్ చేసుకోగలరు. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది మ్యాథమెటైజ్ అవ్వాలి. నెక్స్ట్ చిల్డ్రన్ లెర్న్ టు ఎంజాయ్ మ్యాథమెటిక్స్. మనం మ్యాథమెటిక్స్ ఎలా నేర్పించాలంటే వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. భయంగానో, మ్యాథమెటిక్స్ అంటే చాలామందికి భయం అనేది ఉంటుంది. అది ఎందుకు జనరేట్ అవుతుంది అంటే మనం చిన్నప్పుడు అబ్జర్వ్ చేయండి, క్లాస్ రూమ్కి వెళ్ళంగానే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇది చాలా టఫ్ కాన్సెప్ట్, ఇది చాలా హార్డ్ వర్క్ చేయాలి, మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ, డైలీ ప్రాక్టీస్ చేస్తే కానీ కాన్సెప్ట్ మీకు అర్థం కాదు. సో ఇలాంటి సెంటెన్సెస్ టీచర్స్ వాడుతూ ఉంటారు కదా. ఇలాంటి సెంటెన్సెస్ ఒక టీచర్గా మనం ఎప్పుడు కూడా వాడకూడదు. అలా ఎప్పుడైతే చెప్తారో ఆటోమేటిక్గా అది వాళ్ళు చేయగలిగినా, అది ఈజీ ఉన్నా వాళ్ళు చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఒకటి ఉంది, ఇది కష్టమైన కాన్సెప్ట్ అని ఒక మైండ్లో ఒక థాట్ ఉంది. సో ఒక థాట్ అనేది, అలాంటి థాట్స్ మనం పిల్లలకి ఎప్పుడు కూడా డెవలప్ చేయొద్దు. మీరు టీఎల్ఎమ్స్ వాడండి, స్టోరీస్ చెప్పండి, థింగ్స్ తీసుకెళ్ళండి, మోడల్స్ తీసుకెళ్ళండి, ఏమన్నా చేయండి. మ్యాథమెటిక్స్ని ఒక క్లాస్ రూమ్ని ఇంట్రెస్టింగ్గా మార్చండి. ఎంజాయ్ చేస్తూ మ్యాథ్స్ అనేది నేర్చుకోవాలి. ఆ విధంగా మీరు మ్యాథ్స్ అనేది పిల్లలకి, ఆ విధంగా మీ టీచింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్
మేకింగ్ మ్యాథమెటిక్స్ అ పార్ట్ ఆఫ్ చిల్డ్రన్స్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా ఏదో ఒక విధంగా మనకు మ్యాథ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. మార్నింగ్ అలారం పెట్టుకొని లేస్తారు, టైమ్ అండ్ క్లాక్ అనే కాన్సెప్ట్ అక్కడ ఉంది. కుకింగ్ చేస్తున్నారు, ఒక 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్, రేషియో అండ్ ప్రపోర్షన్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఇలా మీరు ఏ వర్క్ చేసినా కూడా అక్కడ మీకు మ్యాథ్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్టులా కాకుండా లైఫ్ ఎక్స్పీరియన్సెస్గా పిల్లలకి నేర్పించాలి. నెక్స్ట్, టు డెవలప్ లాజికల్ థింకింగ్ అమాంగ్ చిల్డ్రన్. పిల్లల్లో లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ చేయడం కోసం ఇప్పుడు ఫ్యూ థింగ్స్ మనం బ్లైండ్గా నమ్మేస్తూ ఉంటాం. అలా బ్లైండ్గా నమ్మకుండా లాజికల్గా ఆలోచించండి. అది రియల్ లైఫ్ అయి ఉండొచ్చు, మ్యాథమెటిక్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఎవరైనా వచ్చి మీకు ఏమైనా విషయాలు చెప్తున్నారంటే బ్లైండ్గా నమ్మకండి. వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోండి, దాని వెనుకున్న లాజిక్ ఏంటి, ఇలా లాజికల్గా థింక్ చేయగలగాలి. రియల్ లైఫ్ అయి ఉండొచ్చు, ప్రాబ్లం అయి ఉండొచ్చు. మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఇచ్చారు, దీని వెనుక ఈ ఫార్ములా అప్లై చేయాలని బ్లైండ్గా నమ్మేయొద్దు. ఆ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, దాంట్లో ఏం సాల్వ్ చేయాలి, దాన్ని వెనుకున్న లాజిక్ ఏంటి, ఏ ఫార్ములా అప్లై చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, లాజికల్గా థింక్ చేయడం నేర్పించండి పిల్లలకి. మన హిందూ కల్చర్లో కూడా మనం ఎన్నో విషయాలు నమ్ముతూ ఉంటాం. చాలామంది రీజన్ తెలియకుండా, దాని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అన్నది తెలియకుండా నమ్మేస్తూ ఉంటారు, లైక్ ఫాలో అయిపోతూ ఉంటారు. అలా కాకుండా ఎందుకు ఫాలో అవుతున్నాము, ఎందుకు ఫాలో అవ్వాలి, దాని వెనుకున్న రీజన్ ఏంటి అన్నది కూడా మనం పిల్లలకి నేర్పించాలి. ఆ విధంగా వాళ్ళు ఆలోచించేలాగా మనం నేర్పించాలి. సో లాజికల్ థింకింగ్ అనేది పిల్లలకి డెవలప్ చేయాలి. నెక్స్ట్, children understand the basic structure of mathematics, that is arithmetic, algebra, geometry, trigonometry. బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి పిల్లలకి నేర్పించడం కోసం మ్యాథ్స్ అనేది నేర్పిస్తూ ఉంటాం. నెక్స్ట్, అకార్డింగ్ టు జార్జ్ పాలియా ప్రకారంగా మ్యాథ్స్ నేర్పించడంలో టీచింగ్ మ్యాథమెటిక్స్లో 2 మెయిన్ ఎయిమ్స్ ఉంటాయి. అవి ఏంటేంటివి, ఒకటి నారో ఎయిమ్, సెకండ్ వన్ బ్రాడ్ ఎయిమ్. నారో ఎయిమ్స్ ఏంటిది అంటే బేసిక్ క్యాల్కులేషన్, డైలీ లైఫ్లో హెల్ప్ అయ్యే క్యాల్కులేషన్, మెజర్మెంట్ అయి ఉండొచ్చు, లేదంటే క్లాక్ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు, ఫ్రాక్షన్ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు, పర్సంటేజ్ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. సో డైలీ లైఫ్లో ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు పర్సంటేజ్ ఎక్కడ వాడుతూ ఉంటాం మ్యామ్ అని. మీరు ఈ బ్యాంక్స్కి వెళ్ళి లోన్ తీసుకోవాలనుకున్నారు, ఇంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంత పర్సంటేజ్ కట్ అవుతుంది, మీకు శాలరీ వస్తుంది, శాలరీలో ఇంత పర్సంటేజ్ కట్ అవుతుంది. సో పర్సంటేజ్ కాన్సెప్ట్స్ డైలీ లైఫ్లో హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇలా డైలీ లైఫ్లో బేసిక్ అడిషన్, మల్టిప్లికేషన్, పర్సంటేజ్, ఫ్రాక్షన్, రేషియోస్, డైలీ లైఫ్ కోసం ఏవైతే క్యాలిక్యులేషన్స్ నేర్పిస్తామో అది నారో ఎయిమ్. బ్రాడ్ ఎయిమ్స్ ఏంటిది, లాజికల్గా ఆలోచించడం, రీజనింగ్. ఏదైనా ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్తున్నాం, ఆ స్టేట్మెంట్ ఎందుకు కరెక్ట్, దాన్ని మనం ప్రూవ్ చేయగలగాలి, రీజనింగ్ స్కిల్స్ ఉండాలి, హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అనేది మనలో ఉండాలి, సైంటిఫిక్ థింకింగ్ అనేది మనలో ఉండాలి. ఇలాంటి థింకింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడమే బ్రాడ్ ఎయిమ్స్. జార్జ్ పాలియా మనకి ఒక మోడల్ ఇచ్చాడు, ఆ మోడల్ పేరు ప్రాబ్లమ్ సాల్వింగ్ మోడల్. ఇక్కడ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, జాగ్రత్తగా వినండి. సో జార్జ్ పాలియా ఏమంటారంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసేటప్పుడు మనం 4 స్టేజెస్ త్రూ వెళ్తాం. ఫస్ట్, అండర్స్టాండ్ ద ప్రాబ్లం. అసలు ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అర్థం చేసుకోండి. మేక్ అ ప్లాన్. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక ప్లాన్ అనేది వేయండి. క్యారీ అవుట్ ద ప్లాన్. ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయండి. 4th వన్, లుక్ బ్యాక్ ఎట్ ద సొల్యూషన్. ఇంప్లిమెంట్ చేశాక రిజల్ట్ ఏదైతే వస్తుందో, మనం ఏదైతే ప్లాన్ ఫాలో అయ్యామో అది కరెక్టా రాంగా, లైక్ సొల్యూషన్ని చెక్ చేసుకోవడం. అది రియల్ లైఫ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదంటే మ్యాథ్స్లో ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఒక ప్రాబ్లం ఇచ్చారు, ఆ ప్రాబ్లం ఏంటి చదివి అర్థం చేసుకోండి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏ ఫార్ములా అప్లై చేయాలి, దాని ఒక ప్లాన్ వేయండి, ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఈ ఫార్ములా ఇంప్లిమెంట్ చేసాం, ఆన్సర్ వచ్చిందా రాలేదా, దట్ ఈస్ లుక్ బ్యాక్ ఎట్ ద సొల్యూషన్. ఆన్సర్ వచ్చిందా, మనం చేసింది కరెక్టే, ఆన్సర్ రాలేదా, ఇంకో ఫార్ములా అప్లై చేయండి. సో ఏ ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసేటప్పుడు మనకి 4 స్టేజెస్ అనేవి ఉంటాయి. దట్ ఈస్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం, మేక్ అ ప్లాన్, క్యారీ అవుట్ ద ప్లాన్, లుక్ బ్యాక్ ఎట్ ద సొల్యూషన్. దీన్ని UDPL అని కూడా అంటాం. D అంటే డివిజన్ ఆఫ్ ప్లాన్ అని అర్థం. D అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, లేదంటే ఆప్షన్స్లో సమ్టైమ్స్ మేకప్ ప్లాన్కి బదులు డివిజన్ ఆఫ్ ప్లాన్ అంటూ ఉంటాడు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇప్పుడు జార్జ్ పాలియా నారో ఎయిమ్స్ అండ్ బ్రాడ్ ఎయిమ్స్ 2 ఎయిమ్స్ అన్నాడు కదా. నారో ఎయిమ్స్ గురించి మాట్లాడుకుంటే దీస్ ఎయిమ్స్ ఎంఫసైజ్ ఆన్
టర్నింగ్ అవుట్ ఎంప్లాయబుల్ అడల్ట్స్ హూ కెన్ కాంట్రిబ్యూట్ టు ద సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇన్ జనరల్గా నారో ఎయిమ్స్లో ఏంటి అంటే బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో, మన డైలీ లైఫ్కి ఏవైతే హెల్ప్ అవుతూ ఉంటాయో అవి నేర్పిస్తూ ఉంటాం. దిస్ ఈజ్ రిలేటెడ్ టు న్యూమరికల్ ఆపరేషన్స్, దట్ ఈస్ మెజర్మెంట్, ఫ్రాక్షన్స్ ఎట్సెట్రా. మనం ఒక పర్సన్గా మీరు బయటకు వెళ్ళినప్పుడు టైలర్ షాప్కి వెళ్ళారు, మెజర్మెంట్స్ అనే కాన్సెప్ట్ కావాలి. కార్పెంటర్ దగ్గరికి వెళ్ళారు, మెజర్మెంట్స్ కావాలి. షాప్కి వెళ్ళారు పర్చేస్ చేసేటప్పుడు బేసిక్ క్యాలిక్యులేషన్స్ కావాలి, మల్టిప్లికేషన్ అయ్యుండొచ్చు, అడిషన్ అయ్యుండొచ్చు, వాట్ ఎవర్. బ్యాంక్ వెళ్ళారు లోన్ కోసం, పర్సంటేజ్ కావాలి. సో బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మనం నేర్పిస్తూ ఉంటాం. మీకు సొసైటీలోకి వెళ్ళినప్పుడు హెల్ప్ అవ్వడానికి, డైలీ లైఫ్లో హెల్ప్ అయ్యే క్యాలిక్యులేషన్స్ నేర్పిస్తూ ఉంటాం. నెక్స్ట్, thus the limited aim of maths is to develop the useful abilities. ఇన్ జనరల్గా నారో ఎయిమ్స్ ఏంటిదంటే మీకు హెల్ప్ అయ్యే అబిలిటీస్ నేర్పిస్తాం. ఇందాక చెప్పినట్టు షాప్కి వెళ్ళినప్పుడు, టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, కార్పెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, బ్యాంక్కి వెళ్ళినప్పుడు బేసిక్ మీకు యూజ్ అయ్యే అబిలిటీస్ నేర్పించడమే నారో ఎయిమ్స్. బ్రాడ్ ఎయిమ్స్ గురించి మాట్లాడుకుంటే మ్యాథమెటికల్గా ఆలోచించడం, లాజికల్గా డిస్కషన్స్ పెట్టడం, ఫైండ్ లాజికల్ కంక్లూజన్ టు బిలీఫ్స్. ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు బిలీఫ్స్ ఉంటాయి, ఎన్నో విషయాలు మనం నమ్ముతూ ఉంటాం, బ్లైండ్గా ఫాలో అయిపోతూ ఉంటాం దాని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ తెలియకుండా. సో దాని వెనుకున్న రీజన్ ఏంటి అన్నది కనుక్కోవడం, ఫైండ్ అవుట్ చేయడం, ఇలాంటివి మ్యాథమెటికల్గా ఆలోచించడం, ఆబ్స్ట్రాక్ట్నెస్ని అర్థం చేసుకోవడం, ఇమాజినేషన్ కానివ్వండి, రీజనింగ్ అయి ఉండొచ్చు, లేదంటే థింకింగ్ లెవెల్ అయి ఉండొచ్చు, హయ్యర్ ఆర్డర్ థింకింగ్ లెవెల్ అయి ఉండొచ్చు. ఈ స్కిల్స్ అన్నిటిని మన ఆబ్స్ట్రాక్ట్నెస్ అంటే ఏంటి అన్నది అర్థం చేసుకోవడం, ఫైండ్ అ సొల్యూషన్ టు అ ప్రాబ్లం. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే, ఎంత పెద్ద లాక్ అయినా సరే ఒక చిన్న కీయే ఉంటుంది, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఒక చిన్న సొల్యూషన్ ఉంటుంది. రియల్ లైఫ్ అయి ఉండొచ్చు, మ్యాథ్స్ అయి ఉండొచ్చు. సో ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకడం, ఆబ్స్ట్రాక్ట్నెస్ పెంచుకోవడం, డెవలప్ చేసుకోవడం, లాజికల్ కంక్లూజన్స్ని తీసుకొని రావడం, మ్యాథమెటికల్గా ఆలోచించడం, ఇవన్నీ కూడా బ్రాడ్ ఎయిమ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారంగా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచింగ్ ఏంటి? మన నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారంగా మనం మ్యాథ్స్ నేర్పించడం యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎయిమ్స్ ఏంటి? ఎన్ష్యూరింగ్ న్యూమరసీ ఇన్ చిల్డ్రన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనకు ఒక ఉంది కదా, 14 years వచ్చేంత వరకు అందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించాలి. సో యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ప్రపంచమంతా కూడా ఈ బేసిక్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అందరికీ అందాలి, బేసిక్ నాలెడ్జ్ అనేది అందరికీ అందించాలన్న కాన్సెప్టే యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో దాన్ని అచీవ్ చేయాలంటే మనకి బేసిక్ న్యూమరసీ, బేసిక్ క్యాలిక్యులేషన్స్ మనం పిల్లలకి నేర్పించాలి, అదొక ఎయిమ్. నెక్స్ట్, ఎట్ దిస్ లెవెల్ 6 to 11 years లెవెల్ ఏదైతే ఉంటుందో ప్రోగ్రెషన్ షుడ్ బీ ఫ్రమ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. ఇప్పుడు 6 to 11 years అంటే పిల్లలు ఏ క్లాస్లో ఉంటారు? ఫస్ట్ క్లాస్ నుంచి 5th classలో ఉంటారు. సో ఈ లెవెల్లో ఉన్నప్పుడు, ఈ క్లాస్లో ఉన్నప్పుడు మనం మ్యాథ్స్ ఎట్లా నేర్పిస్తాం? ఫస్ట్ క్లాస్లో అడిషన్ నేర్పించాలి అన్నాం అనుకోండి, ఫ్యూ థింగ్స్ అనేవి తీసుకొస్తాం. షేప్స్ గురించి చెప్పాలనుకున్నాం, స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్, వీటన్నిటిని కూడా డ్రా చేసుకొని రావడము, చార్ట్ పైన చూపించడము, వాళ్ళకి షేప్స్ డైరెక్ట్గా తీసుకొని రావడము, ఇలాంటివి చేస్తూ ఉంటాం. అదేంటిది? కాంక్రీట్ థింగ్స్, వాళ్ళు చూడగలుగుతారు, టచ్ చేయగలుగుతారు. కాంక్రీట్ నుంచి డెవలప్ అయ్యేటప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి మీరు 5th classకి వెళ్ళేటప్పుడు ఆబ్స్ట్రాక్ట్నెస్ పైన ఫోకస్ చేయాలి. సో మన ప్రోగ్రెషన్ ఎప్పుడు కూడా కాంక్రీట్ థింగ్స్ నుంచి ఆబ్స్ట్రాక్ట్ వైపు వెళ్ళాలి. నెక్స్ట్, ఎంకరేజ్ నాన్ నంబర్ ఏరియాస్ లైక్ షేప్స్, స్పేషల్ అండర్స్టాండింగ్, ప్యాటర్న్, మెజర్మెంట్, డేటా హ్యాండ్లింగ్. మ్యాథ్స్ అంటే జస్ట్ నంబర్సే కాదు, మ్యాథ్స్లో ఇంకా చాలా ఉంటాయి. నాన్ న్యూమరికల్ కాన్సెప్ట్స్, షేప్స్ అయి ఉండొచ్చు, స్పేషల్ అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు, ప్యాటర్న్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ప్యాటర్న్స్ మనకు ఎక్కడ హెల్ప్ అవుతాయి అని అనుకుంటుండొచ్చు. మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళండి, బౌండరీ ఉందనుకోండి, మీ ఇంటి బయట బౌండరీ ఏదైతే ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేయండి, లేదంటే మీ ఇంటి గేట్ని అబ్జర్వ్ చేయండి. ఇంటి గేట్లో ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతారు. మన డ్రెస్సెస్ని అబ్జర్వ్ చేయండి, డ్రెస్సెస్ పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఏంటిది? ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. సో డ్రెస్సెస్ డిజైన్ చేయడం కానివ్వండి, గేట్స్ కానివ్వండి, మన స్కూల్ బార్డర్ కానివ్వండి, ప్రతి దగ్గర కూడా ప్యాటర్న్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. మెజర్మెంట్స్, టైలర్ షాప్ అయి ఉండొచ్చు, కార్పెంటర్ దగ్గరికి వెళ్తుండొచ్చు, కన్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు, మెజర్మెంట్స్ వాడుతూ ఉంటాం. డేటా హ్యాండ్లింగ్. సో ఇలా బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి అన్నది ఎన్సిఎఫ్ ప్రకారంగా మ్యాథమెటిక్స్ యొక్క టీచింగ్ ఎయిమ్స్. నెక్స్ట్ వచ్చేసి
కాన్సెప్ట్ మ్యాపింగ్. మీరు ఎంత హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్కి వెళ్ళినా కూడా కాన్సెప్ట్ మ్యాపింగ్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకునేటప్పుడు దాన్ని డివైడ్ చేసి నేర్చుకుంటూ ఉంటాము. లైక్ దాన్ని ఫ్లో చార్ట్స్ వేస్తూ ఉంటాం, డయాగ్రామ్స్ వేస్తూ ఉంటాం, కాన్సెప్ట్ని బ్రేక్ చేసి నేర్చుకుంటూ ఉంటాం. కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది చేస్తూ ఉంటాం. అసలు కాన్సెప్ట్ ఏంటి, అందులో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటి, అంటే ఏంటి, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, నాన్ ఎగ్జాంపుల్స్ ఏంటి, వీటన్నిటిని కూడా డ్రా చేస్తూ ఉంటాం. ఇది కాన్సెప్ట్ మ్యాపింగ్. ఇట్ ఈస్ అ స్కిమాటిక్ డ్రాయింగ్ విచ్ షోస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కాన్సెప్ట్స్. సో ఇదొక డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో ఏంటి అంటే ఒక కాన్సెప్ట్కి ఇంకో కాన్సెప్ట్కి మధ్య ఉన్న రిలేషన్స్ని కూడా ఇది చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ హైరారికల్ ఇన్ స్ట్రక్చర్. సో ఇందులో మనం ఫ్లో చార్ట్స్ వాడుతూ ఉంటాం, డయాగ్రామ్స్ వాడుతూ ఉంటాం. ఇది ఏంటిది అంటే ఒక దాని నుంచి ఇంకో దానికి కనెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది హైరారికల్ ఇన్ నేచర్. నెక్స్ట్ ఇట్ క్యాన్ బి బిల్డ్ బై ఐదర్ టీచర్ ఆర్ లెర్నర్. ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ ఏంటి అంటే ఐదర్ టీచర్ బిల్డ్ చేయొచ్చు, లేదంటే లెర్నర్ బిల్డ్ చేయొచ్చు. నేను పిల్లలకి ఒక కాన్సెప్ట్ని ఈజీ వేలో అర్థం చేయాలనుకున్నాను, కాన్సెప్ట్ మ్యాపింగ్ యూజ్ చేస్తాను. లేదు, నేను చెప్పింది పిల్లలకి అర్థం కాలే, పిల్లలు అర్థం చేసుకోవడం కోసం వాళ్ళంతలో వాళ్ళు ఒక కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది డ్రా చేస్తున్నారు. సో ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ ఐదర్ టీచర్ డెవలప్ చేయొచ్చు, లేదంటే పిల్లలు కూడా డెవలప్ చేయొచ్చు. కనెక్ట్స్ ద న్యూ కాన్సెప్ట్ విత్ ద ప్రీవియస్ నాలెడ్జ్. మన ప్రీవియస్ నాలెడ్జ్ తోటి ప్రజెంట్ ఏదైతే కొత్త కాన్సెప్ట్ ఉందో దాన్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ అ మెథడ్ విచ్ మేక్స్ లెర్నింగ్ సక్సెస్ఫుల్. అబ్జర్వ్ చేయండి, ఇన్ జనరల్గా మనలో చాలామంది గ్రాడ్యుయేషన్ లెవెల్లో సెమ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు చదవడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు వన్ నైట్లో మీరు సిలబస్ మొత్తం కవర్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి, కాన్సెప్ట్ మ్యాపింగ్ చేయాలి. బట్టి కొట్టడం ఇలాంటివి చేయొద్దు. హెడ్డింగ్స్ చూసుకోండి, వాటన్నిటిని కూడా కాన్సెప్ట్ మ్యాపింగ్లో ఫ్లో చార్ట్స్ వేయండి, డయాగ్రామ్స్ వేయండి. ఇలా చేయడం ద్వారా లెర్నింగ్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ మ్యాపింగ్ చేస్తాం కాబట్టి ఎగ్జామ్ కోసమనే కాదు, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఎక్కువ రోజులు గుర్తుంటుంది. మనం అర్థం చేసుకుంటాం కాబట్టి దాని ఇంప్లిమెంట్ కూడా చేయగలుగుతూ ఉంటాం. సో ఇది కాన్సెప్ట్ మ్యాపింగ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుంటే, ఫర్ సపోజ్ చిన్నపిల్లలకి నేను స్క్వేర్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను. సో దాని డెఫినేషన్ ఏంటి, మన ఓన్ వర్డ్స్లో అది ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, నాన్ ఎగ్జాంపుల్స్ ఏంటి. సో ఇలా కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది వేసుకోండి. ఎంత పెద్ద కాన్సెప్ట్ అయినా సరే ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడం కోసం. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న ప్రతి కాన్సెప్ట్ నుంచి కూడా మీకు ఒక్క క్వశ్చన్ ఎగ్జామ్లో కనిపిస్తాయి. సో వాన్ హిల్ థియరీ ఆఫ్ జామెట్రిక్ థాట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాన్ హిల్ ఏంటిది అంటే జామెట్రీని అర్థం చేసుకోవడంలో, నేర్చుకోవడంలో పిల్లలు ఏ స్టేజెస్లో గో త్రూ అవుతారు అని చెప్తాడనమాట ఈ థియరీలో. 0 నుంచి 4 వరకు వెళ్తుంది, అంటే టోటల్గా 5 స్టేజెస్ అనేవి ఇక్కడ ఉంటాయి. 0 వచ్చేసి విజువలైజేషన్, 1 వచ్చేసి అనాలిసిస్, ఇన్ఫర్మేషనల్ డిడక్షన్, రిగోర్. ఇప్పుడు 1 by 1 ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో వాన్ హిల్ థియరీ ఆఫ్ జామెట్రిక్ థాట్ డిస్క్రైబ్స్ ది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ త్రూ విచ్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ వెన్ లెర్నింగ్ జామెట్రీ. పిల్లలు జామెట్రీ అనే కాన్సెప్ట్ని నేర్చుకునేటప్పుడు, ఆ జామెట్రీలో థింగ్స్ని అర్థం చేసుకునేటప్పుడు ఏ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటారు అని చెప్తాడు. ఫస్ట్ విజువలైజేషన్. ఇప్పుడు షేప్స్ అనే కాన్సెప్ట్ పిల్లలకి నేర్పిస్తున్నాం. పిల్లలు ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటిదంటే దాని అపియరెన్స్ని బేస్ చేసుకొని షేప్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అపియరెన్స్ని బేస్ చేసుకొని డిస్క్రైబ్ చేయడమే విజువలైజేషన్. ఇప్పుడు ఇది క్లోజ్డ్ ఫిగర్, దీనికి 4 sides ఉన్నాయి, దీనికి ఇది రౌండ్గా ఉంది. సో ఇలా అపియరెన్స్ని బట్టి దీనికి 4 sides ఉన్నాయి కాబట్టి ఇది స్క్వేర్ అనో, రెక్టాంగిల్ అనో, ఇది రౌండ్గా ఉంది కాబట్టి ఇది సర్కిల్ అనో, ఇది కైట్ షేప్లో ఉంది కాబట్టి ఇది రాంబస్ అనో. సో ఇలా అపియరెన్స్ని బట్టి పిల్లలు దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అనాలిసిస్లో ఏంటి అంటే ప్రాపర్టీస్ని బట్టి 4 sides ఉండి 4 ఈక్వల్ సైడ్స్ ఉంటే అది స్క్వేర్, 4 sides ఉండి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటే అది రెక్టాంగిల్. ఇలా పిల్లలు ప్రాపర్టీస్ని బట్టి షేప్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు, అది అనాలిసిస్. నెక్స్ట్, అబ్స్ట్రాక్షన్లో ఏంటిది అంటే రికగ్నైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ రిలేషన్షిప్స్ అమాంగ్ దెమ్ విచ్ అసెస్ ద స్టూడెంట్స్ ఇన్ లాజికల్ ఆర్డరింగ్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ షేప్స్. ఇప్పుడు స్క్వేర్కి, రెక్టాంగిల్కి కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. వీటిలో ఏంటి అంటే రైట్ యాంగిల్స్ ఉంటాయి, 4 sides ఉంటాయి. ఇలా
ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని 2 డిఫరెంట్ షేప్స్ ఆర్ మోర్ దాన్ 2 డిఫరెంట్ షేప్స్కి మధ్య రిలేషన్షిప్స్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. అది యాబ్స్ట్రాక్షన్. డిడక్షన్లో ఏంటిది అంటే ఏవైతే ఇప్పుడు ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని రీజనింగ్ చేశారో ఆ రీజనింగ్ అబిలిటీని డెవలప్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం వీటిని ప్రూవ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు హయ్యర్ క్లాసెస్లో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఈ ఇచ్చిన డయాగ్రామ్ అనేది రెక్టాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయండి అని అంటాం. సో ఈ షేప్ని మనం ట్రయాంగిల్ అని ఎలా ప్రూవ్ చేస్తూ ఉంటాం? దీనికి 3 సైడ్స్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ 3 ఈక్వల్ సైడ్స్ ఉన్నాయి అనుకో, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటాం. 3 ఈక్వల్ యాంగిల్స్ ఉన్నాయి, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. సో ఇలా ప్రూవ్ చేస్తూ ఉంటాం. ఆ ప్రూవింగ్ని, రీజనింగ్ అబిలిటీని, ఇది ఎందుకు ట్రయాంగిల్, ఆ రీజన్స్ ఏంటి అన్నది చెప్తూ ఉంటాం. సో ఇక్కడ రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రూవింగ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ డిడక్షన్. నెక్స్ట్ కమ్స్ రిగోర్. రిగోర్లో ఏంటి అంటే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ అనేది ఉంటుంది. లైక్ ఏవైతే థియరమ్స్ ప్రూవ్ చేస్తూ ఉంటామో డిఫరెంట్ సిస్టమ్స్లో ఆ థియరమ్స్ అన్నిటినీ కూడా అనలైజ్ చేసుకుంటూ ఉంటారు, ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇది రిగోర్. సో ఇది వాన్ హీల్ థియరీ ఆఫ్ జామెట్రిక్ థాట్. ఫస్ట్ వచ్చేసి విజువలైజేషన్, నెక్స్ట్ అనాలిసిస్, నెక్స్ట్ ఇన్ఫార్మల్ డిడక్షన్, రిగోర్. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సిమెట్రీ. సో ఇక్కడ నుంచి కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో సిమెట్రీ అంటే ఏం లేదు, ఒక ఫిగర్ తీసుకుంటే ఆ ఫిగర్ని ఈక్వల్గా డివైడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు స్క్వేర్ తీసుకోండి, స్క్వేర్ని ఎన్నిసార్లు ఈక్వల్గా డివైడ్ చేయొచ్చు? 4 లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి. 1 2 3 4. రెక్టాంగిల్కి 2, రాంబస్కి 2, కైట్కి 1, ఐసోస్సెలేస్ ట్రెపీజియంకి 1, ట్రెపీజియంకి 0, పారలెలోగ్రామ్కి 0, ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి 3, ఐసోస్సెలేస్ ట్రయాంగిల్కి 1. ఈ నంబర్స్ని బాగా గుర్తుంచుకోండి. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. స్క్వేర్కి ఎన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి? 4. ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అంటే ఎన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి? సో ఇలా మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో కనిపిస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా బాగా గుర్తుంచుకోండి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఈ సిమెట్రీ ఏంటి అంటే ఆల్ఫాబెట్స్ ఇచ్చేసి ఆ ఆల్ఫాబెట్స్లో ఎన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉన్నాయి అంటాడు. లేదంటే మొన్న సాల్వ్ చేసిన దాంట్లో ఎక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేనికి హారిజాంటల్గా వర్టికల్గా సిమెట్రీ ఉంటుంది అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి ఎక్స్. ఏకి తీసుకుంటే ఓన్లీ వర్టికల్గా ఉంటుంది, బీకి హారిజాంటల్గా ఉంటుంది, సికి హారిజాంటల్, డీకి హారిజాంటల్, ఈకి హారిజాంటల్, ఎఫ్కి జీకి ఎలాంటి లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉండవు. హెచ్కి హారిజాంటల్గా ఉంటాయి, వర్టికల్గా కూడా ఉంటాయి. నెక్స్ట్ ఐకి కూడా ఏంటి హారిజాంటల్గా ఉంటాయి, వర్టికల్గా ఉంటాయి. జేకి ఏది ఉండదు, కేకి హారిజాంటల్గా ఉంటుంది, ఎల్కి ఏమీ ఉండవు, ఎంకి ఓన్లీ వర్టికల్గా, ఎన్కి ఏమీ ఉండదు, ఓకి ఇన్ఫినిటీ లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. గుర్తుంచుకోండి, ఇక్కడ నుంచి కూడా సమ్ టైమ్స్ క్వశ్చన్స్ వచ్చాయి. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేనికి ఇన్ఫినిటీ లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి అన్నాడు. ఆన్సర్ వచ్చేసి ఓ. పీకి ఎలాంటి లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉండవు, అంటే వర్టికల్గా కానీ హారిజాంటల్గా మనం దాన్ని ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేయలేం. క్యూఆర్ఎస్ వీటన్నిటికీ కూడా ఉండదు. టీకి వర్టికల్గా ఉంటుంది, యూకి వర్టికల్, వీకి వర్టికల్, డబ్ల్యూకి వర్టికల్, ఎక్స్కి వర్టికల్ అండ్ హారిజాంటల్, వైకి వర్టికల్, జెడ్కి ఎలాంటి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు. ఇవి కూడా బాగా గుర్తుంచుకోండి. ఈ నోట్స్ అన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, సో డోంట్ వరీ. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి టెసలేషన్. టెసలేషన్ నుంచి కూడా సమ్టైమ్స్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. టెసలేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు మన ఇంటి గేట్ని అబ్జర్వ్ చేయండి, లేదంటే మీరు ఏదైతే డ్రెస్ వేసుకున్నారో ఇఫ్ ఇన్ కేస్ ప్రింటెడ్ డ్రెస్ అనుకోండి, దాన్ని అబ్జర్వ్ చేయండి. అందులో ఏంటిది, ఏదైనా ఒక్క షేప్ని రిపీట్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఏదైనా ఒక షేప్ని రిపీట్ చేస్తూ ఉన్నట్లయితే, ఓవర్లాప్ కాకుండా రిపీట్ అయినట్లయితే దాన్నే మనం టెసలేషన్ అని అంటాం. A tessellation is created when a shape is repeated over and over again, covering a plane without any gaps or overlaps. ఇప్పుడు ఒక షేప్ ఉంది, ఈ షేప్లో మొత్తం ఏరియా కూడా ఈ ప్లేన్ ఏరియా ఏదైతే ఉందో, ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. రెక్టాంగిల్లో రాంబస్ని డ్రా చేస్తూ వెళ్ళాను. ఇక్కడ ఒక ప్లేన్ రెక్టాంగిల్లో నేను ఫిగర్ అనేది మళ్ళీ డ్రా చేస్తూ ఉన్నాను. దాన్ని మనం టెసలేషన్ అని అంటూ ఉంటాం. సో గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ రీజనింగ్. ఈజీగా గుర్తుంచుకోండి. ఇండక్టివ్ అంటేనేమో ఎగ్జాంపుల్ టు రూల్ వెళ్తాం, డిడక్టివ్ అంటే రూల్ టు ఎగ్జాంపుల్ వెళ్తాం. ఫర్ సపోజ్ మనం గ్రామర్లో
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్పిస్తున్నాం అనుకోండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ ఏంటి? నౌన్. మీరు ఒక క్లాస్ రూమ్కి ఎంటర్ అయ్యి పిల్లల్ని మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ చెప్పండి అని అడగండి. మనుషుల పేర్లు చెప్తారు, కొంతమంది యానిమల్స్ పేర్లు చెప్తారు, కొంతమంది థింగ్స్ పేర్లు చెప్తారు, కొంతమంది సిటీస్ నేమ్స్ చెప్తారు, కొంతమంది కంట్రీస్ నేమ్స్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఏవైతే నేమ్స్ చెప్పారో ఆ నేమ్స్ని మనం నౌన్ అని అంటాము అని చెప్పండి. దట్ ఈస్ ఇండక్టివ్. ఎగ్జాంపుల్ టు రూల్ వెళ్తాం. డిడక్టివ్ తీసుకోండి. క్లాస్కి ఎంటర్ అవ్వండి, డైరెక్ట్ నౌన్ యొక్క డెఫినేషన్ ఇచ్చేయండి. నేమ్ ఆఫ్ ప్లేస్, థింగ్, యానిమల్, వాట్ ఎవర్ ఈజ్ నోన్ యాజ్ నౌన్ అని చెప్పి తర్వాత ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. మనుషుల పేర్లు అయి ఉండొచ్చు, ప్లాంట్స్ నేమ్స్ అయి ఉండొచ్చు, యానిమల్స్ నేమ్స్ అయి ఉండొచ్చు, రోడ్స్, సిటీస్, కంట్రీస్, స్టేట్స్, డిస్ట్రిక్ట్స్, వీటన్నిటిని నేమ్స్ని కూడా మనం నౌన్ అని అంటాం. సో ఒక రూల్ ఇచ్చేసి డెఫినేషన్ ఇచ్చేసి దానికి ఎగ్జాంపుల్ కనిపిస్తే అది డిడక్టివ్. సో డిడక్టివ్ రీజనింగ్ is a process of reaching conclusion based on previously known facts. రూల్ టు ఎగ్జాంపుల్ వెళ్తాం, దాన్ని మనం డిడక్టివ్ అంటాం. ఇండక్టివ్ అంటే ఎగ్జాంపుల్ టు రూల్ వెళ్తాం. ఈ పాయింట్స్ బాగా గుర్తుంచుకోండి. ఇండక్టివ్ ఇంకా డిడక్టివ్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటాడంటే కింద మీకు 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇండక్టివ్ అంటే రూల్ టు ఎగ్జాంపుల్ వెళ్తామా, లేదంటే ఎగ్జాంపుల్ టు రూల్ వెళ్తామా. సో ఇలా 4 ఆప్షన్స్ అనేవి ఇస్తాడు. ఇందులో ఏది కరెక్ట్ లేదంటే ఏది రాంగ్ అని అడుగుతూ ఉంటారు. సో ఇండక్టివ్ గురించి, డిడక్టివ్ మెథడ్స్ గురించి బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇండక్టివ్ మెథడ్లో ఏంటి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ అండ్ దెన్ అ కంక్లూజన్ ఇస్ డ్రాన్. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పి ఆ తర్వాత దాని నుంచి ఒక కంక్లూజన్ తీస్తారు. సో ఇప్పటివరకు ఏవైతే నేమ్స్ చెప్పారో అవన్నీ కూడా నౌన్ అని అర్థం. సో ఎగ్జాంపుల్ నుంచి ఒక కంక్లూజన్ అనేది డ్రా చేస్తారు. అదే ఇండక్టివ్ మెథడ్. It follows a maximum of particular to general, concrete to abstract, known to unknown. వీటిని బాగా గుర్తుంచుకోండి. ఇవి మీకు ఆప్షన్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఇండక్టివ్ అంటే ఏంటి? పర్టికులర్ టు జనరల్, నోన్ టు అన్నోన్, కాంక్రీట్ టు abstract, సింపుల్ టు హార్డ్. సో ఇవన్నీ కూడా ఇండక్టివ్ కిందకు వస్తాయి. స్టెప్స్ ఇన్ ఇండక్టివ్ మెథడ్. ఇండక్టివ్ మెథడ్లో మనం ఫాలో అయ్యే స్టెప్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాం, దాని నుంచి ఒక కంక్లూజన్ తీస్తాం, అక్కడి నుంచి కాన్సెప్ట్ బిల్డ్ చేస్తూ ఉంటాం. అటెస్టేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆన్ బేసిస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ బేసిస్ పైన కాన్సెప్ట్ని డెవలప్ చేస్తాం. అదే ఇండక్టివ్ మెథడ్. నెక్స్ట్ డిడక్టివ్ మెథడ్ గురించి మాట్లాడితే ఇందులో ఏంటి? ఫస్ట్ రూల్స్ ఆర్ గివెన్ అండ్ దెన్ దే ఆర్ అటెస్టెడ్ బై ఎగ్జాంపుల్స్. ఫస్ట్ రూల్స్ చెప్పి ఆ తర్వాత దానికి ఏమేమి ఎగ్జాంపుల్స్ వస్తాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇట్ ఫాలోస్ ద మ్యాక్సిమ్స్ ఆఫ్ జనరల్ టు పర్టిక్యులర్, abstract టు కాంక్రీట్, కాంక్రీట్ టు ఎగ్జాంపుల్స్. సో ఇవి కూడా గుర్తుంచుకోండి, మీకు ఇవి ఆప్షన్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో డిడక్టివ్లో ఏంటిది? జనరల్ నుంచి పర్టిక్యులర్ వైపు వెళ్తాం, abstract నుంచి కాంక్రీట్ వైపు వెళ్తూ ఉంటాం. అంటే ఇప్పుడు నేను పైథాగరస్ థియరమ్ని డైరెక్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసి దాని తర్వాత దాన్ని ప్రూవ్ చేశాను అనుకోండి, లైక్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రూవ్ చేశాను అనుకోండి, అదంతా కూడా ఏంటి? abstract ఇచ్చి ఆ తర్వాత కింద కాంక్రీట్ వైపు వెళ్తూ ఉన్నాం. సో ఈ పాయింట్స్ కూడా బాగా గుర్తుంచుకోండి. స్టెప్స్ ఇన్ డిడక్టివ్ మెథడ్స్. డిడక్టివ్ మెథడ్లో ఉండే స్టెప్స్ ఏంటి? ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అన్నది నేర్పిస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆ కాన్సెప్ట్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తూ నేర్పిస్తూ ఉంటాం. ఆ తర్వాత టెస్ట్ ద ట్రూత్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కరెక్టా కాదా అని వెరిఫై చేస్తూ ఉంటాం. అటెస్టేషన్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ కాన్సెప్ట్ బై సైటింగ్ అదర్ ఎగ్జాంపుల్స్. సో డిడక్టివ్, ఇండక్టివ్ కన్ఫ్యూజ్ అవ్వకండి, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథ్స్ అనే కాదు, ప్రతి సబ్జెక్ట్లో ఈ టాపిక్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఇక్కడ నుంచి కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ గురించి మాట్లాడుకుంటే మీరు క్లాస్ రూమ్కి ఫ్లాష్ కార్డ్స్ తీసుకోండి, చార్ట్స్ తీసుకెళ్ళండి, కాంక్రీట్ థింగ్స్ తీసుకెళ్ళండి, జామెట్రీ బాక్స్ తీసుకెళ్ళండి, మోడల్స్ తీసుకెళ్ళండి, ఏదైనా తీసుకెళ్ళండి. క్లాస్ రూమ్ని ఇంట్రెస్టింగ్గా మార్చాలి. ఇంకొకటి, పిల్లల్లో మ్యాథ్స్ అంటే భయం డెవలప్ అవ్వద్దు. మ్యాథ్స్ అంటే ఒక ఎంజాయ్ చేస్తూ పిల్లలు దాన్ని నేర్చుకోవాలి. ఆ విధంగా మన టీఎల్ఎమ్స్ అనేవి, మన టీచింగ్ ప్రాసెస్ అనేది ఉండాలి. ఈ ఫుల్ ఫామ్ని గుర్తుంచుకోండి, సమ్టైమ్స్ డైరెక్ట్గా అడుగుతాడు. బాలా అంటే బిల్డింగ్ యాజ్ లెర్నింగ్ ఎయిడ్. మీరు
ప్రీకేజీ స్కూల్స్ చూడండి, ప్రీకేజీ స్కూల్స్ మొత్తం వాల్స్ అంతా కూడా ఎలా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. ఆ వాల్స్ పైన మ్యాప్స్ ఉంటాయి, ఫ్రూట్స్ యొక్క పిక్చర్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ రాసి ఉంటాయి, నంబర్స్ రాసి ఉంటాయి, వెజిటేబుల్స్ యొక్క ఫొటోస్, యానిమల్స్ యొక్క ఫొటోస్, ఇవన్నీ కూడా మీకు గోడల పైనే కనిపిస్తాయి. మీరు ఒక కిండర్ గార్డెన్ స్కూల్కి వెళ్ళండి, ఇవన్నీ కూడా వాల్స్ పైనే కనిపిస్తాయి. సో వాళ్ళేంటి, బిల్డింగ్నే ఒక లెర్నింగ్ ఎయిడ్గా యూజ్ చేస్తారు. అదే బాల. మన బిల్డింగ్ని కనుక మన వాల్స్ని, బిల్డింగ్ని కనుక మనం లెర్నింగ్ ఎయిడ్గా కనుక యూజ్ చేస్తే అదే బాల. సో మ్యాథ్స్లో ఉండే టీఎల్ఎమ్స్ గురించి మాట్లాడితే ఇక్కడ నుంచి జియో బోర్డ్ నుంచి చాలాసార్లు క్వశ్చన్ అడిగారు డైరెక్ట్గా. సో జియో బోర్డ్ అంటే ఏంటి అంటే, ఒక బోర్డు ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం నోటీస్ బోర్డ్ ఎలా ఉంటుంది, సేమ్ అదే విధంగా ఉంటుంది. అందులో మొత్తం కూడా నేల్స్ అనేవి ఫిక్స్ చేసి ఉంటాయి. సర్టెన్ డిస్టెన్స్లో మూలలు ఏవైతే ఉన్నాయో, నేల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిక్స్ చేసి ఉంటాయి. రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేసి లేదంటే థ్రెడ్ యూజ్ చేసి మనం అక్కడ ఆ నేల్స్ని కనెక్ట్ చేసి షేప్స్ అనేవి నేర్పిస్తూ ఉంటాం. జామెట్రీకి సంబంధించి అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాం. అది జియో బోర్డ్. ఇట్ ఈజ్ అ స్క్వేర్ బోర్డ్ ఇన్ విచ్ నేల్స్ ఆర్ ఎంబెడెడ్. సో ఒక స్క్వేర్ బోర్డ్లో నేల్స్ అన్నీ కూడా మనం ఫిక్స్ చేసి ఉంటాం. విత్ యూజ్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్ ఇనిషియల్ జామెట్రికల్, న్యూమరికల్ మెజర్మెంట్స్ కాన్సెప్ట్స్ ఆర్ మేడ్ టు అండర్స్టాండ్. సో ఇదే కాన్సెప్ట్లో మనం ఏరియా అనే కాన్సెప్ట్, ఇంకా పెరిమీటర్ అనే కాన్సెప్ట్, ఇలాంటివన్నీ కూడా మనం నేర్పిస్తూ ఉంటాం. సో జియో బోర్డ్ అంటే ఇలా ఉంటుంది, గుర్తుంచుకోండి. స్క్వేర్ బోర్డ్ ఉంటుంది, దానిపైన నేల్స్ ఉంటే రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేస్తూ మనం షేప్స్ని, జామెట్రీని నేర్పిస్తూ ఉంటాం. ఇది జియో బోర్డ్. నెక్స్ట్ వచ్చేసి అబాకస్. అబాకస్ అనేది మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఆల్రెడీ. ఒక రెక్టాంగులర్ బోర్డు ఉంటుంది, అందులో మనకి బీడ్స్ అనేవి ఉంటాయి. ప్లాస్టిక్ బీడ్స్ అయి ఉండొచ్చు, వుడెన్ బీడ్స్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ అన్ ఏన్షియన్ మ్యాథమెటికల్ ఇన్స్ట్రుమెంట్. అది మన ఏన్షియన్ మ్యాథమెటిక్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ అ ఫ్రేమ్ జనరలీ ఆఫ్ వుడ్ ఆర్ ప్లాస్టిక్ దట్ హోల్డ్స్ అ రాడ్స్ విత్ ఫ్రీలీ స్లైడింగ్ బీడ్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ దెమ్. సో మనకి ఇక్కడ ఇలా ఒక పెద్ద రెక్టాంగిల్ ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్లో మనకి రాడ్స్ అనేవి ఉంటాయి. ఈ రాడ్స్కి ఏంటిది అంటే మేబీ ప్లాస్టిక్ అయి ఉండొచ్చు, లేదంటే వుడెన్వి బీడ్స్ అనేవి ఇన్సర్ట్ చేసి ఉంటాయి. సో దీని అడిషన్లో కానీ, మల్టిప్లికేషన్లో కానీ, సబ్ట్రాక్షన్లో కానీ, డివిజన్ కానీ, ఫ్రాక్షన్ కానీ, స్క్వేర్ రూట్, ప్లేస్ వాల్యూ, వీటన్నిటిని నేర్పించడం కోసం ఈ అబాకస్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈజీగా నేర్పించడం కోసం అబాకస్ అనేది హెల్ప్ అవుతుంది. మన నెక్స్ట్ వచ్చేసి డీన్స్ బ్లాక్ ఆర్ ఎల్స్ డైనిస్ బ్లాక్. సో డైనిస్ బ్లాక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో ఏంటి అనేది మీకు చిన్న బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ని అరేంజ్ చేస్తూ మనం కాన్సెప్ట్ని నేర్పిస్తూ ఉంటాం. ఇందులో ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే యూనిట్, రాడ్, ఫ్లాట్, క్యూబ్. These are manipulative tools used to teach the basic addition, subtraction, counting, place values, multiplication. ఇందులో ఏంటి అంటే మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ని అండ్ అడిషన్ అనే కాన్సెప్ట్ని, ఈ బేసిక్ క్యాలిక్యులేషన్స్ని నేర్పించడం కోసం డైనిస్ బ్లాక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇందులో 4 టైప్స్ ఉంటాయి: యూనిట్, రాడ్స్, ఫ్లాట్స్, క్యూబ్స్. సో యూనిట్స్ అనేది ఏంటి అంటే యూనిట్స్ ఆర్ వన్స్ని చూపించడం కోసం యూజ్ చేస్తాం. రాడ్ ఏంటి అంటే టెన్స్ని చూపించడం కోసం, టెన్స్ని నేర్పించడం కోసం రాడ్ని యూజ్ చేస్తాం. హండ్రెడ్స్ కోసం ఫ్లాట్స్, థౌజండ్స్ కోసం క్యూబ్స్. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇందులో ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి? 1. ఇందులో ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 క్యూబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కౌంటింగ్ అనే కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. ఫ్లాట్స్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి అని అన్నాం అనుకోండి, ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 1 2 3 ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, దాన్ని మల్టిప్లై చేసి ఎన్ని క్యూబ్స్ ఉన్నాయో చెప్తూ ఉంటారు. సో ఇలా హండ్రెడ్స్ కోసం ఫ్లాట్స్ యూజ్ చేస్తాం, థౌజండ్స్ కోసం క్యూబ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే టెన్స్ కోసం ఏది వాడతాం? రాడ్సా, ఫ్లాట్సా, క్యూబ్సా, యూనిట్సా? టెన్స్ కోసం ఏది వాడతాం? రాడ్స్. 100 కోసం ఫ్లాట్స్, థౌజండ్స్ కోసం క్యూబ్స్. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఇది డైన్స్ బ్లాక్. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది ఈ టీచింగ్ ఎయిడ్స్లోనే ఇంకొక టైప్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ ఏంటి అంటే 3D టీచింగ్ ఎయిడ్స్, 3 డైమెన్షనల్ టీచింగ్ ఎయిడ్స్. పిల్లలకి మనం షేప్స్ చూపించేటప్పుడు లేదంటే ఏదైనా మోడల్స్ చూపించేటప్పుడు డైరెక్ట్ 3Dవి చూపిస్తూ ఉంటాం.
స్క్వేర్ని చూపించడం కోసం లేదంటే క్యూబ్ని చూపించడం కోసం క్యూబ్ని తీసుకెళ్తూ ఉంటాం. క్యూబాయిడ్ కోసం ఒక కాటన్ బాక్స్ అనేది తీసుకెళ్తూ ఉంటాము. స్పియర్ కోసం మేబీ ఎర్త్ ఏదైతే ఉంటుందో స్పియర్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్తూ ఉంటాము. సో ఇలా 3D మోడల్స్ అనేవి తీసుకెళ్తూ ఉంటాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. రియల్ ఆబ్జెక్ట్స్, మోడల్స్, పప్పెట్స్ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాం. ఇవి 3D ఎయిడ్స్. నెక్స్ట్ టాల్ షేప్ ఆఫ్ మ్యాథమెటిక్స్. స్టార్టింగ్లో నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎన్సీఆర్టీ మ్యాథ్స్ యొక్క నేచర్ని టాల్ షేప్ అంటుంది అని చెప్పాం కదా. సో టాల్ షేప్ ఏంటిది అంటే టాల్ షేప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ వేర్ మాస్టరీ ఆఫ్ వన్ టాపిక్ ఈజ్ ప్రీ రిక్వెస్ట్ ఆఫ్ నెక్స్ట్. ఇప్పుడు నేను అడిషన్ అనే కాన్సెప్ట్ని నువ్వు నేర్పించలేదు. డైరెక్ట్ సబ్ట్రాక్షన్ నువ్వు చేయగలుగుతావా? పిల్లలకి నేర్పించగలుగుతావా? నేర్పించలేం. సో టాల్ షేప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఏంటి అంటే ఒక కాన్సెప్ట్ని నేర్చుకోవడం కోసం, దీనిపైన మాస్టరీ తెచ్చుకోవడం కోసం ప్రీవియస్ టాపిక్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మాస్టరీ ఆఫ్ వన్ టాపిక్ ఇస్ ప్రీ రిక్వెస్ట్ ఫర్ నెక్స్ట్ టాపిక్. ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఈ కాన్సెప్ట్ అనేది నీకు ఫుల్ గ్రిప్ అనేది ఉండాలి. అదే టాల్ షేప్ ఆఫ్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్లూమ్స్ టాక్సానమీ. సో బ్లూమ్స్ టాక్సానమీలో మనకి కొన్ని లెవెల్స్ అనేవి ఉంటాయి. సో నాలెడ్జ్, కాంప్రిహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఇవాల్యుయేషన్. దీన్నే వర్బ్ ఫామ్గా చేంజ్ చేశారు. అంటే రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, ఇవాల్యుయేటింగ్, క్రియేటింగ్. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే బ్లూమ్స్ టాక్సానమీ అయి ఉండొచ్చు, ఇవాల్యుయేషన్ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు, అసెస్మెంట్ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు, చైల్డ్ సెంట్రిక్ లెర్నింగ్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రతి సబ్జెక్ట్కి కామన్ టాపిక్స్. బ్లూమ్స్ టాక్సానమీ, ఇవాల్యుయేషన్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, చైల్డ్ సెంట్రిక్ లెర్నింగ్, మోటివేషన్, ఇవన్నీ కూడా ఏంటి అంటే అన్ని సబ్జెక్ట్స్. మీరు ఇంగ్లీష్ తీసుకోండి, మ్యాథ్స్ తీసుకోండి, లేదంటే ఈవీఎస్ తీసుకోండి, లేదంటే లాంగ్వేజెస్ తీసుకోండి, ప్రతి దగ్గర కూడా ఈ కాన్సెప్ట్స్ అనేవి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో అందుకని ఈ కాన్సెప్ట్స్ని ప్రతి సబ్జెక్ట్ పెడగాజీలో ఎక్స్ప్లెయిన్ చేసే బదులు వీటి కోసం నేను సపరేట్గా వీడియోస్ పెట్టాలి అని అనుకున్నాను. సో ఈ కాన్సెప్ట్స్, ఈ లాస్ట్ ఫ్యూ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనం సపరేట్గా వీడియోస్ అనేవి చేస్తాను. సో ఇది మన మ్యాథ్స్ పెడగాజీ. ఈ మ్యాథ్స్ పెడగాజీలో మీరు అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి ఈ క్లాస్ విన్నాక ప్రీవియస్ ఇయర్స్ పెడగాజీ క్వశ్చన్స్ చూడండి. ప్రతి కాన్సెప్ట్ నుంచి కూడా మీకు ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తాయి. సో ఇది మ్యాథ్స్ పెడగాజీ. నెక్స్ట్ నుంచి మనం పెడగాజీకి కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి, క్లాసెస్ అనేవి తీద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.